హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చామగడ్డ పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. చాలామంది చామగడ్డ కర్రీ అయినా పులుసు అయినా తక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో మీరు కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి ట్రై చేయండి. ముందుగా పావు కిలో చామగడ్డ తీసుకొని 10 నిమిషాలు నానబెట్టాను వాటర్లో. కావలసిన పదార్థాలు: టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, డ్రై బఠానీ. అది అంటే నెక్స్ట్ డే నానబెట్టి తీసుకున్నాను. తర్వాత చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. మీలో ఎంతమందికి ఇష్టమండి చామగడ్డ కర్రీ అయినా పులుసు అయినా కామెంట్స్లో చెప్పండి. ఈ విధంగా వెజిటేబుల్స్ని కట్ చేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని తయారు చేసుకోవాలి. చామగడ్డ బాగా ఉడకనివ్వాలండి. వాటి మీద అవి పొట్టు అనేది వెళ్ళిపోతుంది. చామగడ్డ జిగటగా ఉండటం వల్ల చేతుల నుంచి జారిపోతాయి. అవి కట్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అంటే చాలాసేపు ఉడకనిస్తే వాటి మీద ఉన్న పొట్టు ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట. చేతితో సులభంగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎక్కువసేపు మనం కర్రీలో కూడా వాటిని ఉడకనియాల్సిన అవసరం లేదు. ముందుగానే ఎక్కువగా బాయిల్ చేసుకుంటే మెత్తగా ఉడుకుతాయి అవి. ఇదే ప్రాసెస్లో కుక్కర్లో కూడా కర్రీ చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఈ విధంగా చామగడ్డ మీద ఉన్న పొట్టుని తీసుకొని శుభ్రంగా మళ్ళొకసారి నీళ్ళలో కడగాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. 4 పీసెస్ చేయండి ఒక చామగడ్డలో. అప్పుడు చూడడానికి కూడా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత చామగడ్డ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత పోపు గింజలు, ఆనియన్, పచ్చిమిర్చి దోరగా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు, బఠానీలు ఈ విధంగా నూనెలో వేయించుకున్న తర్వాత కొద్దిసేపు 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఒకసారి గంటతో కలుపుకోవాలి. టమాటాలు, కొద్దిగా ఉప్పు వేసి ఈ విధంగా ఒకసారి మళ్ళీ గంటతో కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఒకసారి మూత తీసి చామగడ్డలను టమాటాలో వేసుకొని ఒకసారి కలపండి గంటతో. కొద్దిగా పసుపు వేసి 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు చింతపండు రసాన్ని పోసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసి 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 1 గ్లాస్ వాటర్ పోయాలి. ఇప్పుడు కొద్దిగా కారం, ధనియా పొడి వేసుకొని ఒకసారి గంటతో కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో. అంతే అండి, చామగడ్డ పులుసు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్స్లో చెప్పండి చామగడ్డ పులుసు ఎలా చేశాను అనేది.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.